దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 81,000 దిగువన పయనిస్తుంది. నిఫ్టీ కూడా అదే బాటలో పయనమవుతుంది. ఇక సెన్సెక్స్ 30 ఇండెక్స్ లో టెక్ మహేంద్ర, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇండస్ ఇన్ బ్యాంక్, నెస్లే ఇండియా, హెచ్యుఎల్, అదేవిధంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, M&M, ITC, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, మారుతి సుజుకి, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఎన్టీపీసీ మాత్రమే లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కాగా ఇంటర్నేషనల్ అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ $64.86 వద్ద కొనసాగుతుంది. ఇక బంగారం ఔన్స్ $3,342 వద్ద ట్రేడ్ అవుతుంది. డాలర్తో రూపాయి మారకం విలువ 85.61 వద్ద ప్రారంభమైంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? స్టాక్స్ ప్రస్తుతం ఏ రకంగా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ సునీత. ఓవరాల్ గా నిఫ్టీ ఆల్రెడీ ఇండికేషన్ చేసింది మార్కెట్ అయితే నష్టాల్లోనే కొనసాగుతుందని. ముఖ్యంగా అమెరికా మార్కెట్లు కూడా చూసుకున్న నష్టాల్లోనే ముగిశాయి. S&P 500 వచ్చేసి 1.61%, డో జోన్స్ వచ్చేసి 1.91%, నాస్డాక్ కూడా 1.41% మేర అయితే నష్టపోవడం జరిగింది. అండ్ ఏషియన్ స్పెసిఫిక్ మార్కెట్లు కూడా కొంచెం అదే బాటలో నడుస్తున్నాయి. అండ్ నిఫ్టీ ఇండికేషన్ ఆల్రెడీ కూడా నెగిటివ్ అనేది చూపించింది. సో మార్కెట్ కూడా స్టార్ట్ అవ్వడం అయితే నెగిటివ్ లోనే స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా చూసుకుంటే గత కొన్ని రోజుల నుంచి మార్కెట్ క్రాష్ తర్వాత రీబౌండ్ అయిన మార్కెట్ అయితే మళ్ళీ యుద్ధ భయాలు అనేటివి మార్కెట్ లో కనిపించాయి. తర్వాత చూసుకుంటే యుద్ధ భయాలు కొంచెం కనుమరుగైపోయాయి. తర్వాత టారిఫ్ భయాల తర్వాత యుద్ధ భయాలు కనుమరుగైపోయిన తర్వాత మళ్ళీ కరోనా భయం కూడా మార్కెట్ లో అయితే కనిపిస్తున్నట్టయితే మనకు అర్థమవుతుంది. సో దాని వల్ల ఇన్వెస్టర్లు అయితే ప్రాఫిట్ బుకింగ్ లోకి వెళ్తున్నారని అయితే ఎక్స్పర్ట్ లో ఒక అంచనా ఉంటుంది. సో అందుకోసమే మార్కెట్ లో మెయిన్ గా పడిపోవడం అయితే జరగడం జరుగుతుందని అయితే చెప్తున్నారు. ఇంకోటి జూన్ ఎండింగ్ జూలై 1 వరకు టారిఫ్స్ 90 days పాస్ కూడా అయిపోవడం జరుగుతుంది. సో ఆ తర్వాత టారిఫ్లు ఏం జరుగుతాయో అనేది ఒక భయాలు కూడా మెల్లగా మార్కెట్ లో అయితే ఇన్వెస్టర్లకు స్టార్ట్ అయిందని చెప్పాలి సునీత. ఓవరాల్ గా మార్కెట్ లో అయితే కొంచెం మార్కెట్ లో స్ట్రెంగ్త్ లేదని చెప్పాలి. ప్రజెంట్ ట్రిగ్గర్ అయ్యే పాయింట్లు కానీ మార్కెట్ లో కూడా ఏం లేవు, థీమ్స్ కూడా ఏం లేవు. Q4 రిజల్ట్స్ కూడా అన్ని మాక్సిమం అయిపోయినట్టే. కొంచెం గ్లోబల్ సైడ్ కొన్ని క్యూస్ బాగాలేకున్నా లోకల్ వైజ్ మన ఇండియాకి సంబంధించిన క్యూస్ అయితే బాగానే ఉన్నాయి. ప్రజెంట్ మార్కెట్ చూసుకుంటే సెన్సెక్స్ వచ్చేసి ఒక 662 పాయింట్లు డౌన్ అయిపోయి 80,334 దగ్గర ట్రేడ్ అవడం జరుగుతుంది. అంటే సెన్సెక్స్ అయితే 81,000 మార్కును అయితే దిగువకు వచ్చేసిందని చెప్పాలి. అండ్ నిఫ్టీ వచ్చేసి 200 పాయింట్లు మైనస్ లో ట్రేడ్ అవుతుంది. 24,600 దగ్గర ట్రేడ్ అవడం జరుగుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక 300 పాయింట్లు మైనస్. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా ఇంచుమించు 0.5% అయితే మైనస్ లో ట్రేడ్ అవడం జరుగుతుంది. ఓవరాల్ గా ప్రజెంట్ చూసుకుంటే మార్కెట్ లో అయితే కొంచెం సెంటిమెంట్ పోయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే మెల్లగా కరోనా కేసులు స్టార్ట్ అవడం ఇండియాలో ఇన్వెస్టర్లకు అయితే చాలా మటుకు భయాలను స్టార్ట్ చేసిందని చెప్పాలి. ఈ మధ్య మళ్ళీ రీబౌండ్ అవుతున్న మార్కెట్, ప్రాఫిట్ ని చూస్తున్న ఇన్వెస్టర్లు అయితే కరోనా భయాలు కొంచెం స్టార్ట్ అయినాయి. అంటే కంప్లీట్ గా కాదు, కొంచెం. అంటే ఆల్రెడీ ఎక్స్పర్ట్లు ముందుగా ఆలోచించే వాళ్ళు కరోనా ఎఫెక్ట్ అయితే మెల్లగా స్టార్ట్ అవుతుంది స్టాక్ మార్కెట్ లో అనే ఒక సెంటిమెంట్ స్టార్ట్ అవడంతో మార్కెట్లు కూడా ప్రాఫిట్ బుకింగ్ లోకి వెళ్లడం అండ్ మార్కెట్లు కూడా హై రీచ్ అయిన 25,000 మార్కెట్ నిఫ్టీ రీచ్ అవడంతో వాళ్ళు కూడా ప్రాఫిట్ బుకింగ్ లోకి వెళ్లి లాభంలో ఉందామనే ఆలోచనతో ఇన్వెస్టర్లు అయితే అన్ని అమ్మేయడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా సెన్సెక్స్ 30 సూచీల్లో చూస్తుంటే టెక్ మహీంద్ర, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, హెచ్యుఎల్, ఇన్ఫోసిస్, టీసీఎస్ అండ్ MIN అండ్ ITC, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, మారుతి సుజుకి, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇవైతే బాగా నష్టాల్లో ఉండడం జరుగుతుంది. ఓన్లీ అదానీ పోర్ట్స్ అండ్ టాటా స్టీల్,
ఎన్టీపీసీ మాత్రం లాభాల్లోనే కొనసాగుతూ ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజెంట్ అయితే మార్కెట్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ కూడా నెగిటివ్ లోనే కొనసాగడం జరుగుతుంది. ముఖ్యంగా మెయిన్ ప్రాబ్లం చూసుకుంటే మాత్రం ప్రజెంట్ యుద్ధ భయాలు అయిపోయిన వెంటనే కొంచెం మార్కెట్ అయితే కోలుకున్న తర్వాత కూడా మార్కెట్ లో మంచి అంటే నిన్న మన మూడీస్ ఒక సర్వే కూడా చెప్పింది, ఇండియా ఇస్ ద నెంబర్ 1 ఇన్ టోటల్ వరల్డ్ లో అని చెప్పింది. మూడీస్ సర్వే ప్రకారం ఏంటంటే ఇలాంటి డిస్ట్రప్షన్స్ ఉన్నా గానీ, టారిఫ్ భయాలు ఉన్నా సరే ఇండియా డీల్ చేసిన విధానము ప్రపంచంలో ఏ దేశాలు కూడా డీల్ చేయలేకపోయాయి. ఇండియా ఓవర్కమ్ చేసిన విధానము అంటే ఆర్థిక వ్యవస్థ అంతా దృఢంగా సిస్టమేటిక్ గా ఉందని అయితే ఒక కితాబ్ అయితే మనకి ఇచ్చిందని చెప్పాలి. అండ్ మళ్ళీ ఓవరాల్ గా ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ మార్కెట్ కూడా గోల్డ్ కంటిన్యూగా నష్టాల్లో ఈక్విటీ మార్కెట్ నష్టాల్లోకి రావడంతో గోల్డ్ మార్కెట్ సైడ్ అయితే వెళ్లడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ప్రజెంట్ గోల్డ్ చూసుకుంటే మాత్రం 3,000కు పైగానైతే గోల్డ్ కొనసాగడం జరుగుతుంది. అండ్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ వచ్చేసి $64.86 వద్ద అయితే ట్రేడ్ అవడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఆన్స్ గోల్డ్ వచ్చేసి $3,342 వద్ద ట్రేడ్ అవుతుంది. అండ్ కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 85.61 వద్ద అయితే ట్రేడ్ అవడం జరుగుతుంది. అండ్ నిన్న చూసుకుంటే ఎఫ్ఐఎల్ అండ్ డిఐఎల్ కూడా బయింగ్ లోనే ఉన్నాయి. నిన్న ఎఫ్ఐఎల్ చూసుకుంటే 2,200 కోట్లు ఎఫ్ఐఎల్ షేర్లు కొనడం జరిగింది. అండ్ డిఐఎల్ చూసుకుంటే 684 కోట్ల షేర్లు అయితే బై చేయడం అయితే జరిగింది. అదంటే ఓవరాల్ గా మార్కెట్ అయితే నెగిటివ్ లోనే కొనసాగడం జరుగుతుంది. అంటే మార్కెట్ లో స్ట్రెంత్ లేకపోవడం, ఇన్వెస్టర్లకు కరోనా భయాలు ఒకటి, టారిఫ్లు డేట్ దగ్గర పడుతున్నాం ఒకటి, అండ్ యుఎస్ టారిఫ్ డేట్లు ఎలా ఉండాలి అనేది ఒక ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ట్రేడ్ వార్ అయితే పోయింది, కానీ ట్రేడ్ టాక్స్ అయితే నడుస్తుండడం జరుగుతుంది. సో ఓవరాల్ గా మార్కెట్ ఈ రోజు అయితే నష్టాల్లోనే కొనసాగడం జరుగుతుంది. మాక్సిమం అన్ని సెక్టార్లు కూడా ఇంచుమించు నష్టాల్లోనే కొనసాగడం జరుగుతుంది. నిన్న కూడా కొంచెం నష్టాల్లో ఉన్న మార్కెట్ ఈ రోజు కూడా ఏమైనా పుంజుకుంటుందేమో అనుకోవచ్చు. కాకపోతే మార్కెట్ అయితే నష్టాల్లోనే కొనసాగుతుండడం గమనార్హం సునీత. అయితే రవిప్రసాద్, అటు మిడ్ క్యాప్ కానివ్వండి, స్మాల్ క్యాప్ కానివ్వండి, ఇందులో స్టాక్స్ ఏ రకంగా ఉన్నాయి, ఇన్వెస్టర్స్ ఏ రకంగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ విషయంలో? మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో గత వారం నుంచి చూసుకుంటే మాత్రం ఒక మంచి పాజిటివ్ మోడ్ లో కొనసాగుతుండడం జరిగింది. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లు బ్రాడర్ మార్కెట్లు ముఖ్యంగా చెప్పాలంటే పాజిటివ్ మోడ్ లోనే కొనసాగుతుండడం జరిగింది. ఈ ఇండెక్స్ బెంచ్ మార్క్ ఇండెక్స్ స్టాక్స్ కన్నా బ్రాడర్ మార్కెట్ స్టాక్స్ పైనే ఇన్వెస్టర్లు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారని చెప్పాలి. ముఖ్యంగా స్మాల్ క్యాప్ సంబంధించిన స్టాక్స్ అయితే ఎక్కువగా బయింగ్ లో ఉండడం జరుగుతుంది. గత వారం నుంచి చూసుకుంటే మొన్న ఒక రోజు తప్ప గత వారం నుంచి కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ స్టాక్స్ మాత్రం మంచి బయింగ్ లో ఉన్నాయి. అందులో మంచి పాజిటివ్ మోడ్ లోనే ఉందని చెప్పాలి. బెంచ్ మార్క్ ఇండెక్స్ ల కన్నా ప్రజెంట్ అయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో అయితే కొంచెం బాగా మంచి పాజిటివ్ మోడ్ లో ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ Q4 రిజల్ట్స్ అనేటివి బ్రాడర్ మార్కెట్ లో ఇండెక్స్ బెంచ్ మార్క్ ఇండెక్స్ లాగా Q4 బ్రాడర్ మార్కెట్ లో Q4 రిజల్ట్స్ మంచి క్యూస్ ఇవ్వడం అనేది మార్కెట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పెరగడానికి మెయిన్ కారణం అని చెప్పొచ్చు సునీత. అయితే రవిప్రసాద్, ఇప్పుడు ఐటీ అండ్ ఫార్మా రంగాల్లో ఏ రకంగా ఉన్నాయి? ఐటీ చూసుకుంటే గత 4 రోజుల నుంచి ఐటీలో బాగా సెల్లింగ్ ప్రెజర్ అయితే కనిపించిందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే ఈ చైనా అండ్ యుఎస్ అండ్ చైనాకు సంబంధించిన ఆ స్మూత్ ట్రేడ్ డీల్ జరిగింది. సో దానివల్ల ఇండియాకి సంబంధించిన ఐటీ సెక్టర్ అయితే బాగా పడిపోవడం జరిగింది. చాలా రోజుల నుంచి కూడా మనం టారిఫ్ టైంలో నుంచి కూడా ఐటీ అనేది ఒక వాల్టాలిటీ కనిపిస్తున్న సెక్టర్ అని చెప్పాలి. అండ్ ఫార్మాకి సంబంధించిన అయితే కొంచెం కన్సల్టేషన్ ఫేజ్ లోనే ఉందని చెప్పాలి. అంటే మధ్యలో ఒక రోజు తరగడం ఉంది, కానీ కన్సల్టేషన్ ఫేజ్ లో ఉంది. ఎందుకంటే యుఎస్ లో టారిఫ్ ప్రాసెస్లు అనేటివి జరుగుతున్నాయి. 90 days టారిఫ్ క్లోజ్ అయితే తర్వాత ఏ విధంగా ఉండాలనేది ప్రాసెస్ స్టార్ట్ అవడం జరిగింది. సో దానివల్ల ఫార్మాకి సంబంధించిన ఇండస్ట్రీ మాత్రం కొంచెం కన్సల్టేషన్ ఫేజ్ లో ఉండాలి. కాకపోతే ఇన్వెస్టర్లు ఎక్కువ చూడాలంటే బ్యాంక్ సంబంధించింది
బ్యాంక్ సంబంధించిన సెక్టార్లు ఎక్కువ చూడాలని చెప్తున్నారు. కాకపోతే కొంతమంది ఎక్స్పర్ట్లు చెప్పేది ఏంటంటే సెక్టార్ బేస్డ్ కాకుండా స్టాక్ బేస్డ్ పిక్ ఉంటే మాత్రం మీరు కొంచెం లాభాల్లో ఉంటారని అయితే సజెషన్ ఇస్తున్నారు సునీత. ఓకే రవిప్రసాద్, థ్యాంక్ యూ.